మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు ఎక్కువయ్యాయి. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. దాంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ తొర్రూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ఇటు వరంగల్ నుంచి ఖమ్మం రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఇటు రైతుల నిరసనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 200 బస్తాల యూరియా రాత్రికి రాత్రి అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాకపోతే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడో చోట ప్రతిరోజు కూడా యూరియా కోసం రైతాంగం రోడ్డు ఎక్కడం, నిరసనలు వ్యక్తం చేయడం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. చెరువులు, వాగులు, వంకలన్నీ కూడా రైతాంగం నాట్లు వేసుకున్నారు. ఈ దశలో యూరియా అవసరం పడుతుంది. యూరియా కోసం అడిగాపులు పడాల్సిన సందర్భం కనిపిస్తా ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. రైతులు ఈ సందర్భంలో వ్యవసాయ క్షేత్రంలో తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవ్వాల్సిన రైతులు ఆందోళన బాట పట్టాల్సిన సందర్భం కనిపిస్తా ఉంది. అంటే రైతాంగం ఎంత ఆవేదనలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైతుకు 1 బస్తా 2 బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు రైతాంగం అంతా కూడా. ఖమ్మం రహదారి పైన తొర్రూరు మండల కేంద్రానికి సంబంధించి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి పైన రైతులు ధర్నాకు రాస్తారోకోకు దిగారు. డిమాండ్ కు తగినంత యూరియా అందించడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారీగా వాహనాలన్నీ కూడా రోడ్ పైన నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతాంగం అంతా కూడా గుర్రుగా ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే దిగిపోవాలన్నటువంటి ఆగ్రహాన్ని అయితే రైతాంగం కట్టలు తెచ్చుకొని మాట్లాడుతున్న సందర్భం కూడా మనకు ఎక్కడికక్కడ రైతాంగం తరఫున వినిపిస్తా ఉంది. 2 రోజుల నుంచి యూరియా కోసం బారులు తీరుతున్నా సరిపడా యూరియా అందించడం లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొర్రూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రం యూరియా అమ్మేటువంటి కేంద్రం నుంచి నిన్న 200 బస్తాలు రాత్రికి రాత్రే బ్లాక్ లో అమ్ముకున్నారన్నటువంటి ఆరోపణ కూడా రైతులు చేస్తా ఉన్నారు. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత ఉందని చెప్తా ఉన్న క్రమంలో ఇట్లా ఆ యూరియాను దారి మళ్లించడం, అంటే సజావుగా రైతులకు వాళ్ళకు తక్కువగా అందాల్సినటువంటి యూరియా సరిగా అందడం లేదు. ఈ క్రమంలోనే బ్లాక్స్ లో కొనుక్కునే విధంగా కనిపిస్తా ఉంది. నిన్న నెల్లికుదురులో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కొత్తగూడ మండలానికి సంబంధించి కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే పరిస్థితి మనకు తారసపడతా ఉంది. ఇప్పటికైనా సరిపడినంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు నమోదవుతా ఉన్నాయి. చెరువులు, వాగులు, వంకలు నీరు మళ్ళీ పుష్కలంగా అందుబాటులో ఉన్న క్రమంలో నాట్లు వేసిన పక్షంలో ఈ యూరియా అనేది అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. దీని విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగానే ఉందన్నటువంటి అంశం అయితే రైతాంగం పక్షాన్ని వినిపిస్తా ఉంది. ఆల్రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఈ ఓట్లయితే